స్వామివారి అమ్మవారు దేవతామూర్తులను గృహంలో మనం ఆరాధించుకునే విధానంలో చాలా విశేషమైన మార్పులు ఉంటాయి. మనలో శక్తి సామర్థ్యాలు ఉంటే అమ్మవారిని ఆరాధించుకునే శక్తి మనకు పూర్వజన్మ సుకృతం వల్లే కలుగుతుంది. రాధమ్మ గారు కలిగిందంటే కేనవా పుణ్య విశేషేణ, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఈ దంపతులకి అమ్మవారు ఆరాధన చేసుకునే యోగ్యం కలిగింది. ఆవిడ యొక్క అదృష్టాన్ని, ఆ యోగ్యతను మీ అందరికీ కూడా కలగజేయడానికి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. అమ్మవారి యొక్క ఆ పుష్పాన్ని తీసుకుని శిరస్సు మీద పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగింది అనుకుంటాం. అమ్మవారి ఆభరణాన్ని తీసుకుని మనం ధరిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగిందంటాం. అలాగే అమ్మ కట్టిన చీర మనం స్వీకరిస్తే శేషవస్త్రంగా తిరుపతి లాంటి క్షేత్రాల్లో, విశేషమైన క్షేత్రాల్లో ఆ స్వామివారికి అమ్మవారు తగిలించిన వస్త్రాలు మనమే కప్పి ఆశీర్వాదం చేస్తూ ఉంటారు. అలాంటి శేషవస్త్రాలు మనం స్వీకరిస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతాం. ఇదంతా కూడా అమ్మ ప్రసాదం. అమ్మ దయ ఉంటే అన్నీ కూడా ఉన్నట్టే అని చెప్పబడుతున్నది. మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆ విశేషమైన మనశ్శాంతి కలిగి, మన సంకల్పాలన్నీ కూడా నెరవేరి, మీ యొక్క మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ నెరవేరి మీరందరూ ఆనందంగా ఉండాలని ప్రతినిత్యము కూడా ఇక్కడ అమ్మవారికి సంకల్పం చెప్పి చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. చాలా మంది కొన్ని రకాల యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు కామెంట్ల రూపంలో. సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది, చెడ్డగా ఉపయోగించుకుంటే వారికి వారే అనుభవిస్తారు. ఎవరిని కూడా మనం నింద చేయకూడదు. ఇక్కడ ఏం జరుగుతున్నదో, ఏ విధానంగా జరుగుతుందో తెలియకుండా అనవసరమైన నీలాప నిందలు వేయడం మూలాన వారే అనుభవిస్తారు తప్ప ఈ యొక్క రాధమ్మ గారికి కానీ తమ యొక్క భర్త గారికి కానీ ఎటువంటి ఇబ్బంది కలగదు. అమ్మ అనుగ్రహం ఇక్కడ రక్షణ కవచంలాగా ఈ యొక్క గృహానికే కాదు, అమ్మను నమ్ముకున్న భక్తులందరికీ కూడా అలాంటి రక్షణ కల్పిస్తుంది అమ్మవారు. కాబట్టి మీరు ఎటువంటి దుష్ప్రచారాలు ఈ యొక్క అమ్మవారి గురించి చేయకుండా ఉంటే మీరు ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. స్వస్తి.